నగరంలోని నడుబొట్టున ఉన్న మదీనా షాపింగ్ కాంప్లెక్స్ కరీంనగర్ షట్టర్లకు సంబంధించిన సంబంధిత బకాయిలను వసూలు చేయడంతో వక్ఫ్ బోర్డు అధికారులు విఫలమయ్యారని మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్సీ మోసిన్ ఆరోపించారు. అధికారుల వైఖరికి నిరసన చేపడుతున్నారని, ఇక షట్టర్లలో అద్దెకు ఉంటున్న కిరాయిదారులు సైతం సరైన సమయంలో అద్దెలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మదీనా షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్ నెంబర్ 26, 27 పవన్ అప్లయన్స్ యజమాని రవి పేరున 622.5 చదరపు మీటర్లు గల షట్టర్ నుంచి రూ. దాదాపు 25,44,350 చెల్లించాల్సి ఉండగా నోటీసులు ఇచ్చారని అన్నారు. ఇక చోద్యం ఏమిటంటే, నోటీసు జారీ చేసిన సుమారు 2 సంవత్సరాలు గడిచిన నేటి వరకు కూడా మదీనా కాంప్లెక్స్ కరీంనగర్ యొక్క షట్టర్ కిరాయి దారి నుండి బకాయిలను చెల్లించే అధికారులు చర్యలు తీసుకోకపోవడం, బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇక మదీనా షాపింగ్ కాంప్లెక్స్ ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ, హజీ, ఇమ్రాన్, కరీం, ఆసిఫ్, అదేవిధంగా మజీద్, సాదిక్, ఖరీఫ్ ఖాన్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మదీనా కాంప్లెక్స్ బకాయిలు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 వెళ్ళి 2023 వరకు చాలా బకాయిలు పడ్డాయి. దాంట్లో దాదాపు 28 షట్టర్లు ఉన్నాయి మదీనా కాంప్లెక్స్లో. దాంట్లో చాలా వరకు పెండింగ్ ఉన్నాయి, కానీ కిరాయి ఎక్కువ భాగం పవన్ అప్లయన్స్ ఓనర్ రవి కుమార్ ఎవరైతే ఉన్నారో గత 40 సంవత్సరాలకు వెళ్ళి ఆయన మదీనా కాంప్లెక్స్లో సబ్ లీజ్కు ఉంటూ, దాని తర్వాత 2014కి వెళ్ళి డైరెక్ట్ లీజ్కు తీసుకొని 25,44,350 రూపాయలని డ్యూ ఉన్నాడు. ఇది గత టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అని దీంతో రుజువవుతుంది. అదేవిధంగా ఈ రవికుమార్ మదీనా కాంప్లెక్స్లో ఉండి 40 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ పీరియడ్కి వెళ్ళి ఉండి దాంట్లో డెవలప్ అయ్యి, అదే ముస్లింలకు సంబంధించిన వక్ఫ్కు అంత పెద్ద మొత్తంలో దాదాపు 20,44,000 డ్యూ ఉన్నారు. అది కట్టాలే లేదు. ఇది కట్టకపోతే మనం దీనికి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన అజ్మతుల్లా హుసేని దృష్టికు, అదేవిధంగా మంత్రి పున్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, అదేవిధంగా సేమ్ టైం ఈ ఒత్తిడిలో భాగంగా కరీంనగర్లో మదీనా కాంప్లెక్స్ ముంగట ఉన్న పవన్ అప్లయన్స్ వాళ్ళ రవి కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంప్లెక్స్ ముంగట కూడా అవసరం పడితే ధర్నా కార్యక్రమం ముట్టడి కూడా చేస్తామని త్వరలో మన మత పెద్దలతో మాట్లాడి ఈ కార్యక్రమం ఎట్లా తీసుకోవాలో దీనికి ముందుకెళ్ళి తీసుకుపోయి దాంట్లో కఠినమైన చర్య తీసుకోవాలి. లేని ఎడల మనం దీనికి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తామని హెచ్చరిస్తున్నాను. రవికుమార్.